ఐఏఎస్ అధికారిగా చిరస్మరణీయమైన సేవలు అందించిన ఆదర్శనేయుడు ఎస్ఆర్ శంకరన్ అని వామపక్షాల నాయకులు కొనియాడారు. శంకరన్ 14వ వర్ధంతి సందర్భంగా సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో గల శంకరన్ విగ్రహానికి ముందుగా అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాపతుల రామేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వామపక్షాల నాయకులు డేగా ప్రభాకర్, ఎం రాజశేఖర్, కె శ్రీనివాస్, జె వెంకటేశ్వర్లు, గుబ్బల ఆదినారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించి శంకరన్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లివెల వీరబాబు, మలక వెంకటరమణ, నాగేశ్వరరావు, పద్మ, ఈశ్వరి, రాణి, తోకల్ ప్రసాద్, కె వీరబాబు, ఎంవి రమణ, అజయ్ కుమార్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఇంకా గుర్తుంచుకునే ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా, అంటే రిటైర్డ్ కాకముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైతే కమ్యూనిస్టులు దున్నేవాడికి భూమి కావాలని పోరాటం చేశారో ఆ భూమి కొంతమంది పెద్దల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవెల్లాడుతూ ఉందని, ఆ భూమిని పేద వర్గాలకు అందించడానికి కావలసిన ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తుల్లో శంకరన్ గారు ఒకరు. దాంతోపాటు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇందాక మన మిత్రుడు చెప్పాడు నక్సలైట్లకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నారని. అదే కాదు, ఆయన ఎవరైతే చేతులతో మలమూత్రాలని తీసివేసే వర్గం ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాన్పించడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక జీవో నిశ్చో చేసి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని పథకాలను తీసుకురావడం ద్వారా దాన్ని మాన్పించడానికి పూర్తిగా ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి ఉన్న పరిస్థితి మన వాళ్ళు చెప్పినట్టుగా చిన్న రూములో ఉన్నారో వాళ్ళు, అది ఆయనకి ఎక్కడైనా క్యాంప్ వచ్చినా ఎవరు అటెండర్ కానీ ఎవరు కానీ నాకు అక్కర్లేదు, నేను మామూలుగానే పడుకుంటాను, షాప్ మీదే పడుకునేది, అంత నిరాడంబరకి. ఆయన్ని ఎందుకైనా అడిగితే ఏమన్నాడంటే ఇమ్మీడియట్గా ఆయన డస్క లాగి ఆ బట్టలు చూపెట్టాడు. ఇది ఒరిజినల్గా అది బిన్ని, ఇది మామూలు నకిలీ బిన్ని అని చూపెట్టాడు. అది ఆ నకిలీ బిన్ని అన్నది నీటిలో ముంచి చూపెడితే నీరు దిగిపోయింది, రంగు దిగిపోయింది. అంచేత నేను ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పన్నాడు. పచ్చి మార్కులు రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? పచ్చి రావాలంటే 60 మార్కులు అయితే పచ్చిగాను, 60 మార్కులు 70 మార్కులు పని నేను చేస్తున్నాను, అంచేత ఆ కొద్ది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా చెప్పాడు. అలాగే ఈ నక్సలైట్కి వీళ్ళకి రాయితీ అది సత్సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ఇద్దరు మాత్రమే, ఒకటి వద్దా తారకం, తర్వాత శంకరన్న గారు. అప్పటికి కూడా స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అంచేత వాళ్ళని గురించి ఎంత చెప్పాలన్నా తారకం గారి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు గిరిజనేతరులు కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదని, అడవుల్లో భూములన్నీ గిరిజనులవేని వాటి మీద హక్కు కల్పించారు ఆదివాసీలు. ఈనాటి గురుకుల పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా తీసుకురావడానికి రూపశిల్పి ఎస్ఆర్ శంకరన్. దళితుల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, సంక్షేమ పథకాలు పేద వర్గాలందరికీ రావడానికి, ఏదైతే పౌర సరఫరాల విభాగం ఉందో, ఏదైతే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రూపశిల్పి ఆయన అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే మనుగోడులోకి వచ్చాయి.